టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని డీటెయిల్గా చూద్దాం. డేట్ 6/8/2023 క్లాస్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. చూడమ్మా, బ్లాక్ బస్టర్ ఆఫర్ తీసుకొని రావడం జరిగింది. ఇండిపెండెన్స్ డే ఆఫర్ యూపీఎస్సి ఇన్ఫినిటీ కేవలం 30,000కి ఇప్పుడు మనకి స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే గుర్తుంచుకోండి, 30,000కి 1 year వ్యాలిడిటీ, కంప్లీట్ 1 year వ్యాలిడిటీ కేవలం 30,000కి బోత్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మీకు యాక్సెసిబిలిటీ వస్తుందన్నమాట. అదే మీకు లైఫ్ టైం కావాలనుకుంటే కేవలం మీరు 50,000 పే చేస్తే చాలు. క్లియర్? సో 50,000కి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. 1 year వ్యాలిడిటీ అయితే కేవలం 30,000కి మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇంకే ఫర్దర్ డీటెయిల్స్కైనా సరే మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 7893899553. అయితే ఇండిపెండెన్స్ డే ఆఫర్ కాబట్టి ఫీజు వ్యాలిడిటీ కేవలం 15th August వరకు మాత్రమే. క్లియర్? రైట్. ఈ ఆర్టికల్ చూడమ్మా, చంద్రయాన్ 3 ఇన్ లూనార్ ఆర్బిట్. అయితే చంద్రయాన్ 3 మిషన్ ఇస్రో స్టార్ట్ చేసిన మూన్ మిషన్. సో చంద్రయాన్ 3 మిషన్ గురించి మనం నీట్గా డీటెయిల్గా చూసుకుందాం. అది లూనార్ ఆర్బిట్లోకి వెళ్ళింది అని చెప్తున్నారు. సో లూనార్ ఆర్బిట్ అంటే ఏంటి, లూనార్ ఆర్బిట్కి ఎలా వెళ్ళగలం, చంద్రయాన్లో మనం ఏ రాకెట్ని యూజ్ చేయడం జరిగింది, ఇవంతా కూడా డీటెయిల్డ్గా చూద్దాం. జాగ్రత్తగా ఇంపార్టెంట్ టెక్నికల్ టర్మ్స్తో కూడా డీటెయిల్డ్గా చెప్తాను, జాగ్రత్తగా చూడమ్మా. అయితే ఈ హోల్ కాన్సెప్ట్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి రాకెట్స్, క్లియర్, స్పేస్, రాకెట్స్ అండ్ స్పేస్ మీద క్వశ్చన్స్ అనేవి చాలాసార్లు ఇవ్వడం జరుగుతుంది. సో అందుకని ఈ టాపిక్స్ మీద పూర్తి క్లారిటీ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్? సో టెక్నికల్ టర్మ్స్ ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి అమ్మా. రైట్. ఫస్ట్ థింగ్, గ్లోబల్ లెవెల్లో ఉన్న ప్రతి స్పేస్ టెక్నాలజీ వాళ్ళ అందరి యొక్క ఇంట్రెస్ట్ అనేది ఒకటే. ఏంటి? దట్ ఈజ్ టు క్వెస్ట్ ది క్వెస్ట్ ఆఫ్ లైఫ్ అదర్ దాన్ ఎర్త్. ఎర్త్ కాకుండా ఇంకెక్కడైనా లైఫ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉందా? క్లియర్? దీని గురించి ఎక్కువ రీసెర్చ్ అనేది జరుగుతుందన్నమాట. క్లియర్? దాంట్లో భాగంగా చాలామంది ఎర్త్ మీద కాకుండా ఈవెన్ ఎర్త్కి బాగా క్లోజ్గా ఉన్న మూన్ మీద లైఫ్ అనేది పాసిబుల్ అవుతుందా, ఒకవేళ ఎర్త్కి ఏదైనా డ్యామేజ్ అయితే మనం మూన్ మీద సెటిల్ అయి ఉండగలమా అని క్రియేటివ్ ఆలోచనలు కూడా వస్తున్నాయి. రైట్? అండ్ ఆ టైంలోనే గ్లోబల్ లెవెల్లో కంట్రీస్ ఒక్కొక్కరు కూడా మూన్ని సర్చ్ చేయడం జరిగిందనమాట. అండ్ దాంట్లో భాగంగానే ఇండియన్ స్పేస్ ఇండస్ట్రీ అయిన ఇస్రో కూడా మూన్ని పరిశీలించాలి అని అనుకుందనమాట. క్లియర్? ఎప్పుడైతే మూన్ని పరిశీలించాలి అనుకుందో వెంటనే ఇట్ థాట్ ఆఫ్ కమింగ్ విత్ వన్ మిషన్ దట్ ఈస్ కాల్డ్ ది చంద్రయాన్ మిషన్ అని చూస్తాం. చంద్రయాన్. క్లియర్? ఈ విధంగా ఇండియా కూడా మూన్ మీద రీసెర్చ్ చేయాలి అన్న దృష్టితో చంద్రయాన్ మిషన్ని తీసుకొని రావడం జరిగిందనమాట. అయితే చంద్రయాన్ మిషన్ మనకి చంద్రయాన్ 1 ఇన్ ద ఇయర్ 2008 చూస్తాము. నెక్స్ట్ చంద్రయాన్ 2 ఇన్ ద ఇయర్ 2019 చూస్తాము. అండ్ నెక్స్ట్ నౌ ఇట్ ఈస్ చంద్రయాన్ 3 ఈ 2023లో దీన్ని లాంచ్ చేయడం జరగబోతుందన్నమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి గురించి తెలుసుకునే ముందు బేసిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేస్ మీద కాస్త అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. క్లియర్? అది చూసిన తర్వాత చంద్రయాన్ 1 నుంచి మనం స్టార్ట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మూన్ మీద రీసెర్చ్ చేయాలి అనుకున్నాం. అయితే మూన్ మీద రీసెర్చ్ చేయాలి అంటే ఇక్కడ దగ్గరికి ఒక శాటిలైట్ని పంపించాలి. శాటిలైట్ని పంపిస్తేనే అది కాన్స్టెంట్గా మూన్ని పరిశీలిస్తూ ఉంటుంది, కావాల్సిన ఇన్ఫర్మేషన్ని పంపిస్తూ ఉంటుంది. అయితే ఈ శాటిలైట్ అనేది ఎర్త్ మీద నుంచి లాంచ్ చేయాలి. సో శాటిలైట్ లాంచ్ చేయడానికి మనకి ఒక లాంచ్ వెహికల్ అనేది కావాలన్నమాట. క్లియర్? లాంచ్ వెహికల్ అనేది కావాలి. ఈ లాంచ్ వెహికల్నే రాకెట్ అని అంటాము. లాంచ్ వెహికల్నే రాకెట్ అని అంటాం. అయితే ఈ రాకెట్స్లో టైప్స్ అనేవి ఉన్నాయి. క్లియర్? ఈ రాకెట్లో టైప్స్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ మనం
పిఎస్ఎల్వి అని యూస్ చేస్తున్నాం. దిస్ ఈజ్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. అవునా, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చూస్తాం. అండ్ దెర్ ఈజ్ అదర్ వన్ దట్ ఈజ్ జిఎస్ఎల్వి. క్లియర్. అండ్ దిస్ ఈజ్ ద జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. క్లియర్. ద జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటే శాటిలైట్ని లాంచ్ వెహికల్లో తీసుకొని వెళ్తుందన్నమాట. క్లియర్. లాంచ్ వెహికల్ అంటే రాకెట్ అని చెప్పాను. ఒక్కసారి చూడండి, రఫ్గా రాకెట్స్ అనేవి ఇట్లా ఉంటాయి. రైట్. క్లియర్. రఫ్గా రాకెట్స్ అనేవి ఎలా ఉంటాయి. సో పిఎస్ఎల్వి చూసుకుంటే పిఎస్ఎల్విలో మనం 4 స్టేజెస్ చూస్తాం. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్. క్లియర్. అండ్ నెక్స్ట్ జిఎస్ఎల్వి చూసుకున్నట్లయితే ఇది చాలా హెవీగా ఉంటుంది అన్నమాట, గుర్తుంచుకోండి. జిఎస్ఎల్వి అనేవి హెవియర్ శాటిలైట్స్. క్లియర్. రైట్. జిఎస్ఎల్విలో మాత్రం ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ కేవలం 3 స్టేజెస్ మాత్రమే ఉంటాయి. అయితే గుర్తుంచుకోండి, పిఎస్ఎల్వి అయినా జిఎస్ఎల్వి అయినా చూడండి, ఈ పైన ఎంటీ స్పేస్ ఏదైతే ఉందో ఇది నోస్ క్యాప్. ఇక్కడ శాటిలైట్స్ కానీ పేలోడ్స్ కానీ ఇక్కడే పెట్టడం జరుగుతుంది. పేలోడ్ అంటే మనం దేన్ని పట్టుకెళ్తున్నామో అది పేలోడ్ అన్నమాట. ఇక్కడ నథింగ్ బట్ మూన్ని రీసెర్చ్ చేయాలంటే శాటిలైట్ అనేది కావాలి కదా. రైట్. దాన్నే ఇక్కడ పేలోడ్ అని అంటున్నాము. పిఎస్ఎల్విలో 1, 2, 3, 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఇవన్నీ కూడా ఫ్యూయల్ ఛాంబర్స్ అన్నమాట. ఫస్ట్ స్టేజ్లో సాలిడ్ ఫ్యూయల్ ఉంటుంది. సెకండ్ స్టేజ్లో లిక్విడ్ ఫ్యూయల్ ఉంటుంది పిఎస్ఎల్విలో. థర్డ్ స్టేజ్లో మళ్ళీ సాలిడ్ ఫ్యూయల్ ఉంటుంది. ఫోర్త్ స్టేజ్లో లిక్విడ్ ఫ్యూయల్. అంటే ఆల్టర్నేటివ్గా సాలిడ్ లిక్విడ్ ఫ్యూయల్స్ అనేవి పిఎస్ఎల్విలో చూస్తామన్నమాట. మరి జిఎస్ఎల్విలో 3 స్టేజెస్. సార్ ఇది హెవియర్ శాటిలైట్ అంటున్నారు, బట్ అయినా ఇక్కడ 3 ఛాంబర్సే ఉన్నాయి ఏంటి అంటే ఒక్కసారి చూడండి. ఫస్ట్ స్టేజ్లో సాలిడ్ ఫ్యూయల్స్ని యూజ్ చేస్తాము. సెకండ్ స్టేజ్లో లిక్విడ్ ఫ్యూయల్స్ని యూజ్ చేస్తాము. థర్డ్ స్టేజ్లో క్రయోజెనిక్స్ అనే కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. క్లియర్. క్రయోజెనిక్స్. ఈ క్రయోజెనిక్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి దాన్ని ఫ్యూయల్ కింద యూజ్ చేస్తారనమాట. క్లియర్. ఇక్కడ హైడ్రోజన్ని ఆక్సిజన్ని డిఫరెంట్ ఛాంబర్స్లో ఉంచి దాని నుంచి అంటే హైడ్రోజన్ని ఆక్సిజన్ని ఫ్యూయల్ కింద యూజ్ చేసి శాటిలైట్ ముందుకు వెళ్ళడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. క్లియర్. సో జనరలీ పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి. పిఎస్ఎల్వి అనేది కాస్త చిన్నగా ఉంటుంది, జిఎస్ఎల్వి హెవీగా ఉంటుంది. సో దీన్ని బట్టి మీరు ఏం నేర్చుకోవాలి, చిన్న శాటిలైట్స్ కానీ కాస్త తక్కువ వెయిట్ ఉన్న శాటిలైట్స్ అయితే పిఎస్ఎల్వి తీసుకొని వెళ్తుంది. కాస్త హెవీగా ఉన్న శాటిలైట్స్ అయితే జిఎస్ఎల్వి తీసుకొని వెళ్తుంది. ఎందుకు సార్ ఇదంతా ఇక్కడ అంటే చూడండి, చంద్రయాన్ 1, 2, 3 ఉన్నాయి కదా. రైట్. అయితే చంద్రయాన్ 1 మనం పిఎస్ఎల్వి మీద తీసుకొని వెళ్ళడం జరిగింది, గుర్తుంచుకోండి. చంద్రయాన్ 1 మనం పిఎస్ఎల్వి C-33 మీద సింప్లీ పిఎస్ఎల్వి శాటిలైట్ యూజ్ చేసాము అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ చంద్రయాన్ 2 మాత్రం జిఎస్ఎల్వినే యూజ్ చేయడం జరిగింది. చంద్రయాన్ 2 మాత్రం జిఎస్ఎల్విని యూజ్ చేయడం జరిగింది. సో క్వశ్చన్ ఇట్లా ఫార్మ్ అవ్వచ్చు, ఏంటి ప్రతి చంద్రయాన్ మిషన్ కూడా జిఎస్ఎల్వి శాటిలైట్స్ మనం యూజ్ చేసాము అంటే స్టేట్మెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. చంద్రయాన్ 1 పిఎస్ఎల్వి, చంద్రయాన్ 2 జిఎస్ఎల్వి యూజ్ చేసాం అని గుర్తుంచుకోండి. అయితే చంద్రయాన్ 1లో కేవలం మనం ఆర్బిటార్ని మాత్రమే పంపించాం. క్లియర్. ఆర్బిటార్ ఆర్ శాటిలైట్ అంటే మూన్ చుట్టూ కేవలం పైన ఎక్కడికి మూన్ నుంచి 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో పైన చుట్టూ తిరగడానికి మాత్రమే శాటిలైట్ని పంపించడం జరిగింది. దాన్నే ఆర్బిటార్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దిస్ ఈజ్ మూన్ నుంచి 100 కిలోమీటర్స్, ఇది 100 కిలోమీటర్స్ అనుకోండి. ఈ 100 కిలోమీటర్స్ పాత్లో మనకి ఆర్బిటార్ అనేది ఉంటుంది. క్లియర్. ఆర్బిటార్ అనేది ఉంటుంది. ఈ ఆర్బిటార్ మూన్ చుట్టూ తిరుగుతుంది అన్నమాట. సో కంటిన్యూస్గా తిరుగుతుంది, ఫొటోస్ అనేవి తీస్తుంది, పంపిస్తుంది అన్నమాట. క్లియర్.
చంద్రయాన్ 1లో కేవలం ఆర్బిటార్ మాత్రమే ఉంది. సో కేవలం ఆర్బిటార్ ఒకటే ఉంది కాబట్టి పిఎస్ఎల్విని యూజ్ చేయడం జరిగిందనమాట. క్లియర్. బట్ వెన్ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ చంద్రయాన్ 2, చంద్రయాన్ 2లో మనం ఆర్బిటార్ ప్లస్ ల్యాండర్ ప్లస్ రోవర్. క్లియర్. అంటే ఏంటివి? ఆర్బిటార్ అంటే చంద్రుడు చుట్టూ తిరగడానికి మనం పెట్టుకున్న శాటిలైట్ని ఆర్బిటార్ అని అంటాం. ల్యాండర్ ఏంటి? ఎస్, ఆర్బిటర్, ల్యాండర్ లోపల రోవర్ ఉంటుందన్నమాట. ఆర్బిటార్ నుంచి 100 కిలోమీటర్స్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆర్బిటార్ నుంచి ల్యాండర్ బయటకు వస్తుందన్నమాట. క్లియర్. ల్యాండర్ స్లోగా మూన్ సర్ఫేస్ మీద దిగుతుంది. దిగిన తర్వాత రోవర్ అనేది ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ రోబో ఫర్ ది మూమెంట్ ఆన్ ది మూన్ మీద అటు ఇటు తిరుగుతూ రీసెర్చ్ చేయడానికి రోవర్ అన్నమాట. రోవర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ మొబైల్ మూవింగ్ వెహికల్ ఆన్ ది మూన్ సర్ఫేస్. మూన్ సర్ఫేస్ మీద తిరగడానికి రోవర్ని మనం పెట్టడం జరిగింది. సో చంద్రయాన్ 2లో ఆర్బిటార్ ఉంది, ల్యాండర్ ఉంది, రోవర్ ఉంది. ఈ 3 ఉన్నాయి కాబట్టి జిఎస్ఎల్విని యూజ్ చేసాం అని గుర్తుంచుకోండి. క్లియర్. సో ఇక్కడ మీకు కంటిన్యూస్గా బేసిక్ బ్యాక్గ్రౌండ్తో పాటు కరెంట్ అఫైర్ టాపిక్ అనేది లింక్ చేస్తున్నాను. క్లియర్. రైట్. అయితే చంద్రయాన్ 1 యొక్క గ్రేట్నెస్ ఏంటి అంటే చంద్రయాన్ 1 2008లో లాంచ్ చేయడం అనేది జరిగింది. క్లియర్. అయితే ఇది 2009 వరకు ఉందన్నమాట. 2008లో లాంచ్ చేయడం జరిగింది. 2009 వరకు కంటిన్యూస్గా యూ వోంట్ బిలీవ్ మూన్ చుట్టూ అట్లీస్ట్ 3400 టైమ్స్ మూన్ చుట్టూ తిరగడం జరిగింది. సంవత్సరంలో 3400 టైమ్స్ తిరగడం జరిగిందనమాట. అండ్ తిరుగుతూ కాన్స్టాంట్గా మూన్కి ఫొటోస్ తీస్తూ అవి ఎర్త్కి పంపించడం జరిగింది రీసెర్చ్ పర్పస్ గురించి. క్లియర్. రైట్. అయితే దాన్ని కంటిన్యూ చేస్తూ అండ్ యూ హ్యావ్ టు నో చంద్రయాన్ 1 ఈజ్ ద ఫస్ట్ మిషన్ విచ్ గాట్ ఎస్ దెర్ ఈజ్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ అనేది మూన్ మీద ప్రెజెంట్ అయి ఉంది అన్న ఇన్ఫర్మేషన్ ఫస్ట్ టైం ప్రపంచంలో చంద్రయాన్ 1 చెప్పడం జరిగింది అని గుర్తుంచుకోండి. క్లియర్. ఎస్. అయితే ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు కూడా ఒక ఆర్బిటార్ ఎందుకు మూన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే దాని నుంచి ల్యాండర్ విడిపోతుంది. ల్యాండర్ విడిపోయి నేల మీద మూన్ సర్ఫేస్ మీద పడి రోవర్ అనేది ల్యాండర్ నుంచి బయటకు వచ్చి చుట్టూ తిరుగుతుందన్నమాట. క్లియర్. రైట్. అయితే ఆర్బిటర్ ఏ విధంగా హెల్ప్ చేస్తుందంటే రోవర్ ఏదైతే ఇన్ఫర్మేషన్ కనుక్కుంటుందో రోవర్ ఆ ఇన్ఫర్మేషన్ని ఆర్బిటార్కి ఇస్తుంది. ఆర్బిటార్ ఎర్త్ మీద ఉన్న శాటిలైట్స్కి సిగ్నల్స్ అనేవి ఇస్తుంది. క్లియర్. సో ఈ విధంగా టోటల్గా ఒక పక్క ప్రణాళిక అనేది సిద్ధం చేసుకోవడం జరిగింది 2019లో. ఎస్, అనుకున్నట్టే చంద్రయాన్ 2 జిఎస్ఎల్వి నుంచి లాంచ్ చేయడం జరిగింది అండ్ మనం దీన్ని లాంచ్ చేసామన్నమాట. జిఎస్ఎల్వి జాగ్రత్తగా ఆర్బిటార్ని మూన్ కక్షలోకి ప్రవేశించబెట్టడం జరిగింది. అయితే ఆర్బిటార్ నుంచి జాగ్రత్తగా ల్యాండర్ కిందకి దిగుతుంది. అయితే ల్యాండర్ దిగే టైంలో ప్రాపర్గా దీన్ని కంట్రోల్ చేయలేకపోయాం. అసలు ఏమవుతుంది, కంట్రోల్ చేయడం ఏంటి చూడండి. మనం ఆల్రెడీ చెప్పాము, ఇఫ్ దిస్ ఈజ్ మూన్ సర్ఫేస్ నుంచి 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఆర్బిటార్ తిరుగుతుంది. సరైన ప్లేస్ చూసి లాంచ్ చెయ్యాలి అని చూస్తుంది అనమాట. ఎస్, ఇక్కడ లాంచ్ చెయ్యాలి అని ఫిక్స్ అయితే ఈ ఆర్బిటార్ నుంచి ల్యాండర్ వేరైపోతుంది. క్లియర్. ఇఫ్ యూ టేక్ దిస్ ఈజ్ ల్యాండర్ అండ్ దీని లోపల రోవర్ అనే రోబోట్ ఉంటుందన్నమాట. అయితే ఈ ల్యాండర్ 100 కిలోమీటర్స్ నుంచి కిందకు వస్తున్నప్పుడు ఫ్రీ ఫాల్ అయిపోతుంది. ఫ్రీ ఫాల్ అంటే తేలిగ్గా ఫాస్ట్గా పడిపోతూ ఉంటుంది. అంత ఫాస్ట్గా పడితే అది కింద పడేసరికి బ్రేక్ అయిపోతుంది. అందుకని దాన్ని
కంట్రోల్డ్గా దించాలి. ఒక టర్మ్ చెప్తాను, గుర్తుంచుకోండి. దాన్ని కంట్రోల్డ్ డెసెంట్ అని అంటాం. డెసెంట్ అంటే కిందకి దించడం. కంట్రోల్డ్ డెసెంట్ అని అంటాం. జాగ్రత్తగా సరే ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తారు? ఎర్త్ మీద నుంచి. ఎర్త్ మీద నుంచి ఈ ల్యాండర్ని కంట్రోల్డ్ డిసెంట్ చేసి మూన్ మీద దించాలి అనుకున్నారు. అయితే లాస్ట్ మూమెంట్ వరకు బాగానే వచ్చింది. మరొక 5 minutesలో కిందకి ల్యాండ్ అయిపోతుంది అంటే లాస్ట్ మూమెంట్లో టెక్నికల్ గ్లిచ్ అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ వలన సాఫ్ట్ ల్యాండ్ అవ్వాల్సింది. ఎందుకు? కంట్రోల్డ్ డిసెంట్ చేస్తే సాఫ్ట్ ల్యాండ్ అవుతుంది. బట్ లాస్ట్కి వచ్చేసరికి క్రాష్ ల్యాండ్ అయిపోయిందనమాట. క్రాష్ ల్యాండ్ అంటే ఏంటి? లాస్ట్లో కంట్రోల్డ్ డిసెంట్ చేయలేకపోయాము, సిగ్నల్స్ కట్ అయిపోయాయి, స్పీడ్గా ఫ్రీ ఫాల్ ల్యాండర్ అయిపోయి నేల మీద పడి ముక్కలు ముక్కలుగా అయిపోయి మొత్తం మూన్ మీద స్ప్రెడ్ అయిపోయింది. ఇంకా దాని గురించి ఇన్ఫర్మేషన్ మనకి తెలియదు అనమాట. క్లియర్? సో దీన్నే క్రాష్ ల్యాండ్ అని అంటాము. కంట్రోల్డ్ డిసెంట్ చేస్తే సాఫ్ట్ ల్యాండ్ అవ్వాల్సింది క్రాష్ ల్యాండ్ అయ్యింది. రైట్. అయితే ఎక్కడ అది ల్యాండ్ అవ్వాలనుకుంటుంది ఒక్కసారి చూడండి. దట్ ఈస్ కాల్డ్ ది సౌత్ పోల్. గుర్తుంచుకోండి, సౌత్ పోల్ ఆఫ్ మూన్ అనేది ఇంతవరకు ఎక్కువగా ఎవరు కూడా దాన్ని రీసెర్చ్ చేయలేదన్నమాట. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దిస్ ఈజ్ మూన్, ఇది మూన్ అనుకుంటే ఇది సౌత్ పోల్ కదా. ఈ సౌత్ పోల్ని రీసెర్చ్ చేయాలి అనుకున్నారు. సార్ వై సౌత్ పోల్? వై సౌత్ పోల్ అంటే సౌత్ పోల్ అనేది కాస్త షాడో రీజియన్లో ఉంటుంది. సో షాడో రీజియన్లో ఉండడం వలన వాటర్ ఇక్కడ దొరికే ఛాన్సెస్ ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. క్లియర్? సో ఒకవేళ వాటర్ అవైలబుల్ ఉంది అంటే లైఫ్ పాసిబుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అని చూస్తామన్నమాట. క్లియర్? కాస్త షాడో రీజియన్ ఇది. సో సన్ ఉండడు కాబట్టి వాటర్ ఇవాపరేషన్ అవ్వదు, వాటర్ ఉండే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో అందుకని చంద్రయాన్ 2కి సౌత్ పోల్ని మనం మెయిన్ ప్లేస్ కింద, అంటే రీసెర్చ్కి ప్లేస్ కింద సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు చాలా కంట్రీస్ కూడా సౌత్ పోల్ మీదే రీసెర్చ్ చేయాలి అని స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత చైనా కూడా ల్యాండర్ రోవర్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీంతో చంద్రయాన్ 2లో 2 మిషన్స్ చంద్రయాన్ 2లో 2 మిషన్స్. ఒకటి ఆర్బిటార్ని పెట్టడం. ఆర్బిటార్ని 100 kilometers మూన్ మీద 100 kilometers వరకు పెట్టడం. ఎప్పటికీ పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ మరొకటి ఏంటి? ల్యాండర్ ప్లస్ రోవర్. సో చంద్రయాన్ 2లో ఆర్బిటర్ని కరెక్ట్గా ప్లేస్ చేసిన ల్యాండర్ని రోవర్ని ప్లేస్ చేయలేకపోయాము. సో చంద్రయాన్ 2 యొక్క పర్పస్ అనేది హాఫ్ మాత్రమే సక్సెస్ అయ్యింది, హాఫ్ ఫెయిల్యూర్ అయిపోయిందనమాట. క్లియర్? అండ్ ద టైమ్ ఈజ్ 2019, కోవిడ్ టైమ్స్ తర్వాత మూన్ మీద రీసెర్చ్ మనం ఆపలేదు. అండ్ నౌ వీ హ్యావ్ కమ్ విత్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది చంద్రయాన్ 3. ఇప్పుడు మనం చంద్రయాన్ 3 వైపు వస్తున్నాం అన్నమాట. అయితే ఆల్రెడీ ఆర్బిటర్ అక్కడ ఉంది. ఆర్బిటర్ ఎందుకు? మన ల్యాండర్ రోవర్ కనుక అక్కడ రీసెర్చ్ చేస్తున్నప్పుడు, రోవర్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఆ సిగ్నల్స్ని రోవర్ ఆర్బిటర్కే పంపిస్తుంది అండ్ ఆర్బిటర్ ఎర్త్కి పంపిస్తుంది అన్నమాట. సో అందుకని చంద్రయాన్ 3లో ఆర్బిటర్ని యూజ్ చేయడం లేదు, ఆల్రెడీ ఉంది కాబట్టి కేవలం ల్యాండర్ని అండ్ రోవర్ని మాత్రమే కలిపి పంపించడం జరుగుతుందన్నమాట. క్లియర్? రైట్. అయితే గుర్తుంచుకోండి, చంద్రయాన్ 2లో కానీ 3లో కానీ రెండిట్లో కూడా నేమ్స్ సేమ్ ఉన్నాయన్నమాట. ల్యాండర్ నేమ్ విక్రమ్ అంటే నథింగ్ బట్ చంద్రయాన్ ల్యాండర్ నేమ్ అన్నమాట. ఈ రోవర్ అటు ఇటు తిరుగుతుంది కదా, దీని పేరు ప్రగ్యాన్ అంటే విజ్డమ్ అని అంటాం కదా. సో విక్రమ్ ఆఫ్టర్ ద నేమ్ విక్రమ్ సారాభాయ్. క్లియర్? ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ విక్రమ్ సారాభాయ్ అని అంటాము. అతను పేరు మీద ఉంటుంది అని ల్యాండర్కి విక్రమ్ అన్న నేమ్ పెట్టాము. అండ్ రోవర్
అక్కడ తిరుగుతూ నాలెడ్జ్ సంపాదిస్తుంది కాబట్టి ప్రగ్యాన్ అని నేమ్ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, చంద్రయాన్ 2లో కూడా వీటి నేమ్స్ అవే, చంద్రయాన్ 3లో కూడా వాటి నేమ్స్ అవే. అయితే యూ షుడ్ గెట్ వన్ డౌట్, సార్ ఎర్త్ ఇక్కడ ఉంటుంది, మూన్ చాలా డిస్టెన్స్లో ఉంటుంది, అంత దూరం ఎలా పంపిస్తారు? ఒక్కసారి నేను మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను, దాంతో మీకు క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మనం ఒక పేలోడ్ని ఎర్త్ మీద నుంచి డిస్టెంట్ ప్లేసెస్కి ఎలా పంపిస్తామంటే వీ జనరల్లీ యూజ్ ది ఆర్బిట్, దట్ ఈజ్ ద GTO, ద జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అని అంటాం. సార్ ఆర్బిట్ అంటే ఏంటి? ఆర్బిట్ అంటే ఒక ఇమాజినరీ పాత్, దాని చుట్టూ శాటిలైట్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి, రాకెట్స్ కూడా అక్కడికే లాంచ్ చేయడం జరుగుతుందన్నమాట. క్లియర్? జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో మనం ఒక శాటిలైట్ని పెట్టాము అంటే అది అవుట్ ఆఫ్ ఎర్త్స్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటకు వెళ్ళడానికి స్కోప్ దొరుకుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, ఇప్పుడు చంద్రయాన్ని మనం ఇక్కడ ఇట్లాగా లాంచ్ చేసాం. క్లియర్? సో చంద్రయాన్ని ఇక్కడ ఇలా లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లోయర్ ఆర్బిట్లో ఆర్బిట్ తీసుకుంది. తర్వాత మనం ఏం చూస్తాము? ఇఫ్ సి ఫస్ట్ది కంప్లీట్ అయిపోయిన తర్వాత చిన్న చేంజ్ వస్తే ఇది ఈ పాత్రలో వెళ్తుంది. క్లియర్? సో ఈ పాత్ ఏదైతే ఉందో అది జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అన్నమాట. సో ఇది తిరుగుతూ తిరుగుతూ జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్కి వెళ్ళింది అంటే చిన్నది చేంజ్ ఇస్తే వెంటనే ఇది అవుట్ ఆఫ్ ఎర్త్స్ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోతుంది. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే వాట్ ఇట్ ఈజ్ నేమ్డ్ యాజ్ ద లూనార్ ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీ అంటే ఒక పాత్, ఒక గైడెడ్ పాత్ అన్నమాట. జాగ్రత్తగా మన శాటిలైట్ని ఇక్కడ ఆర్బిటర్ని ఈ విధంగా ఈ LTT మీద మనం తీసుకొని వెళ్తాము. అది అలా తీసుకొని వెళ్ళి ఇఫ్ యు సీ దట్ ఈజ్ మూన్, రైట్? సో ఇక్కడ మూన్ మీద లాంచ్ చేయాలి కదా. సో ఇది ఈ లూనార్ ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీకి వెళ్ళి సర్కిల్గా తిరుగుతుంది. ఫస్ట్ లూనార్ ఆర్బిట్లోకి వెళ్తుంది, దిస్ ఆఫ్ 200 కిలోమీటర్స్. బట్ ఫైనల్ లూనార్ ఆర్బిట్ అనేది 100 కిలోమీటర్స్ తిరుగుతూ 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 వెళ్తుందన్నమాట. ఫైనల్గా ఇదే టైం అనుకున్నప్పుడు ఇంకా అక్కడే ఉండి మూన్ చుట్టూ తిరుగుతుంది. దిస్ ఈజ్ చంద్రయాన్ 1. చంద్రయాన్ 1 అయినా 2 అయినా 3 అయినా సేమ్ ఇదే విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్త్ నుంచి జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్కి వచ్చి జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ నుంచి లూనార్ ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి డిస్ప్లేస్ అయిన తర్వాత మూన్ యొక్క ఆర్బిట్లోకి వెళ్ళి కొద్ది కొద్దిగా తగ్గుతూ ఫైనల్ లూనార్ ఆర్బిట్కి వస్తాము. దాని డిస్టెన్స్ అనేది 100 కిలోమీటర్స్ ఫ్రమ్ లూనార్ సర్ఫేస్ చూస్తామన్నమాట. క్లియర్? సో ఈ విధంగా శాటిలైట్ని ఇప్పుడు ఇక్కడ చంద్రయాన్ మిషన్లో చూసినట్లయితే రాకెట్ చాలా జాగ్రత్తగా జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ వరకు తీసుకుని వెళ్తుంది. అక్కడి నుంచి కొద్ది చేంజెస్తో ఈ ఆర్బిటర్ అండ్ ల్యాండర్ రోవరే వెళ్తాయన్నమాట. క్లియర్? మొత్తం అంతా కూడా ఆర్బిటర్ చేతుల్లో ఉంటుంది, ఆర్బిటర్ ఒకటే ఉంటుంది. ఆర్బిటర్ జాగ్రత్తగా వెళ్ళి మూన్ ఆర్బిట్లోకి వెళ్తుంది. ఫైనల్ 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు కూడా ఉంటుంది. తర్వాత మనకి ల్యాండర్ అండ్ రోవర్ దాని నుంచి డివైడ్ అయిపోతుంది అనమాట. క్లియర్? ల్యాండర్ రోవర్ మనకి ఆర్బిటర్ నుంచి డివైడ్ అయిపోయి అలాగా సైలెంట్గా మూన్ యొక్క అట్మాస్ఫియర్లో ఈ ల్యాండర్ రోవర్ దిగిపోతాయి అన్నమాట. క్లియర్? సో ఈ విధంగా మనం మూన్ని స్టడీ చేయాలంటే చంద్రయాన్ మిషన్స్ని ఏవైతే యూజ్ చేయడం జరిగిందో ఇట్లాగా మూన్ని స్టడీ చేయడం పాసిబుల్ అవుతుందన్నమాట. క్లియర్? రైట్. సో దిస్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్స్ రావచ్చు, అన్ని చంద్రయాన్లు ఒకటేనా, అన్నిట్లోని ఆర్బిటర్లు ఉన్నాయా, అన్నిట్లోని ల్యాండర్లు ఉన్నాయా, ఇట్లా క్వశ్చన్స్ అనేవి రావచ్చు. సో డోంట్ కన్ఫ్యూజ్. చంద్రయాన్ 1లో కేవలం ఆర్బిటర్ మాత్రమే ఉంది, ల్యాండర్ రోవర్ లేదు. చంద్రయాన్ 2లో మాత్రం ల్యాండర్ రోవర్ ఉన్నదన్నమాట. క్లియర్? సో ప్రాపర్గా ఇది కంటిన్యూ అయితే ఈసారి మనం సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేసుకున్నాము అంటే
దట్ వుడ్ బి ఏ గ్రేట్ ఫీట్ ఫర్ ఇండియా. క్లియర్? ఎందుకంటే మూన్ యొక్క సౌత్ పోల్లో స్మూత్ ల్యాండ్ అవ్వడం అనేది చాలా చాలా కష్టం అన్నమాట. క్లియర్? సో అందుకే ఇండియా ఈ ఫీట్ని కూడా ఖచ్చితంగా అచీవ్ చేయాలి అని చూస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చంద్రయాన్ 1, 2, 3 మిషన్ అనేది మనం క్లియర్గా ల్యాండర్ రోవర్ని తీసుకొని వెళ్తుంది. అండ్ ఇది నెక్స్ట్ మంత్ ఆగస్ట్ కల్లా కూడా మెయిన్ మూన్ యొక్క స్పేస్లోకి వెళ్ళిపోతుంది, ఫైనల్ లూనార్ ఆర్బిట్కి వెళ్ళిపోతుంది. టైం చూసుకొని గ్రాడ్యువల్ డెసెంట్, స్లో డెసెంట్ అనేది చేస్తారు. సో జాగ్రత్తగా ల్యాండర్ రోవర్ మూన్ మీద పడి స్టడీ చేయడం అనేది జరుగుతుందన్నమాట. క్లియర్? సో దీస్ ఆర్ వేరియస్ థింగ్స్. ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా క్లియర్గా అర్థమైనప్పుడు మాత్రమే సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ అనేవి మనకి ఈజీ అనిపిస్తాయి, లేదంటే కాస్త టఫ్గా ఉంటాయి. సో క్లాస్ అంతా జాగ్రత్తగా విన్నారు కాబట్టి, అండ్ వి రిక్వెస్ట్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ డూ కామెంట్ ఆల్సో. మీరు పాజిటివ్ కామెంట్స్ ఇచ్చినట్లయితే అది మాకు మరింత రిజువనేషన్ అనిపిస్తుంది, మరింత బ్యూటిఫుల్ వీడియోస్ని తీసుకొని రావాలనిపిస్తుంది అనమాట. క్లియర్? హోప్ యూ గాట్ ఆల్ ద థింగ్స్ అబౌట్ చంద్రయాన్ 1, 2, 3. ఎస్, 1, 2, 3లో పేలోడ్స్ లాంటివి ఉన్నాయి. ఆ టెక్నికల్ టర్మ్స్ అవసరం లేదు. ఎంతవరకు ఎగ్జామ్లో ఇంపార్టెంటో, టెక్నికల్ టర్మ్స్ ఎంతవరకు తెలియాలో అవన్నీ కూడా నేను చాలా గ్రాడ్యువల్గా క్లియర్గా మీకు చెప్పుకొని తీసుకొని రావడం జరిగిందనమాట. క్లియర్? ఎస్. సో ఇంకా నెక్స్ట్ ఏంటి, లూనార్ ఆర్బిట్లోకి ఒకసారి వెళ్ళింది అంటే ఇంకా నెక్స్ట్ సరైన టైం చూసి అక్కడ మనం ల్యాండ్ అవుతాం. అంటే మూన్ మీద మన రోవర్ ల్యాండర్ రెండు కూడా ల్యాండ్ అయ్యి రోవర్ తన ప్రయోగాన్ని స్టార్ట్ చేయడం చేస్తుందన్నమాట. క్లియర్? చంద్రయాన్ 2లో ఏదైతే మనం ఫెయిల్ అయ్యామో, క్రాష్ ల్యాండింగ్ జరిగిందో, అట్లా కాకుండా స్మూత్ ల్యాండింగ్ అనేది జరిగింది అంటే దట్ వుడ్ బి ఏ ప్రెస్టీజ్ మూమెంట్ ఫర్ ఇండియా. క్లియర్? ఎస్. సో నమ్మ యూపీఎస్సి ఇన్ఫినిటీతో పాటు ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా ఆఫర్స్ అనేది పెట్టడం జరిగింది. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ కేవలం 22,500 రూపీస్కే లాంచ్ చేయడం జరిగింది. అయితే మన ఆప్షనల్స్ పిఎస్ఐఆర్, సోషాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ అయితే లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. క్లియర్? సో ఫోన్ నెంబర్ చూడండి 7893899553. ఏ ఆప్షనల్ మీరు తీసుకున్న లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు ఉంటుంది. వ్యాలిడిటీ, ఫీజ్ వ్యాలిడిటీ కేవలం 15th ఆగస్ట్ వరకు మాత్రమే. అయితే ఆంథ్రోపాలజీ కంప్లీట్ టాపిక్స్ అనేవి నేనే చెప్తాను, ప్రాపర్ మీకు నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ అండ్ యూ కెన్ స్పీక్ టు మీ. క్లియర్? ఎస్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ ట్రాన్స్ఫర్స్ 15 crore ఆన్లైన్ టు బెనిఫిషరీస్ ఆఫ్ ద గోధన్ స్కీమ్. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ ఇండివిజువల్గా అంటే స్పెసిఫిక్ స్టేట్ లెవెల్ స్కీమ్స్ అనేవి మనం చదవాల్సిన అవసరం లేదు కదా. ఎస్, అఫ్ కోర్స్, బట్ ద హిందూలో స్టేట్స్ పేజ్లో ఇది వేయడం జరిగింది. అండ్ ఇది మెయిన్ మనకి ఎక్కడ ఇంపార్టెంట్ అంటే జనరల్గా న్యూస్ పేపర్ అంతా కూడా తరోగా చూసినప్పుడు కొన్ని స్కీమ్స్ అనేవి మనం ఎగ్జామినేషన్లో యూజ్ చేయడానికి హెల్ప్ అవుతుందన్నమాట. సో అటువంటి స్కీమే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఈ స్కీమ్ ఇదంతా కూడా మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 గవర్నెన్స్ పార్ట్లో వస్తుందన్నమాట. క్లియర్? గవర్నెన్స్ పార్ట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈజ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. క్లియర్? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. మీరు ప్రీవియస్ ఇయర్స్ మెయిన్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ GS2 చూసినట్లయితే ఖచ్చితంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మీద క్వశ్చన్స్ అనేవి మీకు రెగ్యులర్గా అపియర్ అవుతూ ఉంటాయి. సో అటువంటి ఆన్సర్స్ రాసేటప్పుడు లేటెస్ట్ అంటే లాస్ట్ 1.5 ఇయర్లో స్కీమ్స్ ఏవైనా పెట్టినట్లయితే మన ఆన్సర్ యొక్క రిలవెన్సీ అనేది పెరుగుతుందన్నమాట. సో ఈ హ్యాబిట్ అనేది మీరు ఎన్కల్చర్ చేసుకోవాలి. కాబట్టి ఇటువంటి స్కీమ్స్ కూడా వెన్ ఇట్ కమ్స్ టు అండర్ ది పార్ట్ ఆఫ్ గవర్నెన్స్ కానీ ఇట్లాగ ఏవైతే ఉంటున్నాయో మీరు వీటన్నిటినీ కూడా స్టోర్ చేసుకోండి. అయితే ఇక్కడ ఏంటి, ద స్కీమ్ ఈజ్ గో ధన్ స్కీమ్. అయితే ఈ స్కీమ్లో ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ 15 crore ట్రాన్స్ఫర్ చేశారంట. ఈ స్కీమ్ని సింప్లీ GNY స్కీమ్ అని అంటారు, నథింగ్ బట్ గోధన్ న్యాయ్ యోజన. అయితే ఛత్తీస్గఢ్లో రూరల్ ఏరియాస్లో చాలా వరకు ఫీమేల్స్కి ఎటువంటి ఆపర్చునిటీస్, ఎకనామిక్ ఆపర్చునిటీస్ లేకపోవడం వలన ఫీమేల్స్ చేతుల్లో మనీ ఉండట్లేదు, అసెట్స్ అనేవి క్రియేట్ అవ్వడం లేదు. సో ఫీమేల్స్ చాలా వరకు కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద ఫార్మ్ అయ్యి
వాళ్ళ యొక్క ఎకనామిక్ నీడ్స్ అండ్ ఆపర్చునిటీస్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. అయితే దీనికి మద్దతుగా గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఎస్, ద గవర్నమెంట్ ఎంకరేజింగ్ ఫీమేల్స్ టు హ్యావ్ ది క్యాటిల్ రేరింగ్. సో క్యాటిల్ రేరింగ్ లాంటివి ఎటువంటి ఎక్స్ట్రా స్కిల్స్ లేకున్నా మినిమం నాలెడ్జ్తో క్యాటిల్ని రేర్ చేయొచ్చు. సో దీనివలన ఉమెన్ కూడా వాళ్ళ ఫ్రీ టైంని ఈ బిజినెస్ యాక్టివిటీ మీద పెట్టినట్లయితే వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుందన్నమాట. క్లియర్? రైట్. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని మరింత స్ట్రెంథన్ చేయడానికి ఈ స్కీమ్ని యూజ్ చేస్తున్నారు. అయితే మనం కూడా ఎగ్జామినేషన్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ రాస్తున్నప్పుడు ఈ స్కీమ్ని ఒక ఎగ్జాంపుల్, ఒక కేస్ స్టడీ కింద పెట్టగలమన్నమాట. క్లియర్? రైట్. అయితే 15 crore రూపీస్ పంపించడం అనేది జరిగింది. సో దీనివలన ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫార్మర్స్, ఈ క్యాటిల్ రేడర్స్ అంటే మెయిన్ కౌ ఇట్లాగా వీటిని పెంచడం జరుగుతుంది. కౌ నుంచి కౌ డంగ్ని కలెక్ట్ చేసి ఆ కౌ డంగ్ని కాస్త దెర్ ఆర్ సెపరేట్ కమిటీస్, దోస్ ఆర్ కాల్డ్ ది గౌతమ్ కమిటీస్. క్లియర్? ఏ కమిటీస్ అమ్మా? గౌతమ్ కమిటీస్. ఈ గౌతమ్ కమిటీస్కి వెళ్ళి ఫీమేల్స్ కనుక ఆ కౌ డంగ్ని సప్లై చేసినట్లయితే వాళ్ళకి ఇన్కమ్ అనేది ఇస్తారనమాట. ఈవెన్ ఈ క్యాటిల్ రేడింగ్ స్టార్ట్ చేయడానికి కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. తర్వాత ఆ కౌ డంగ్ని కలెక్ట్ చేసి ఇచ్చినట్లయితే కేజీకి యాజ్ ఆఫ్ నౌ 2 రూపీస్ పే చేస్తున్నారనమాట. సో దట్ ఫీమేల్స్కి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. క్యాటిల్ నుంచి క్యాటిల్ బిజినెస్ వస్తుంది అండ్ కౌ డంగ్ నుంచి కూడా కొంత ఎక్స్ట్రా రెవెన్యూ అనేది ఫీమేల్స్కి జనరేట్ అవుతుందన్నమాట. అయితే ఓవరాల్గా గవర్నమెంట్ ఎంత విజనరీతో ఆలోచించిందో చూడండి, అండ్ మనం కూడా ఇట్లానే ఆలోచించాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేశారు. దిస్ ఈజ్ ఫర్ క్యాటిల్ రేరింగ్. సో క్యాటిల్ రేరింగ్ అనేది చేయడం వలన ఒక సైడ్ ఖచ్చితంగా దీని మీద ఎవరైతే ఉమెన్ ఆధారపడుతున్నారో వాళ్ళ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఓకే, అది పక్కన పెడితే ఈ క్యాటిల్ రేరింగ్ తర్వాత మనకి ఇండియాలో కూడా ఫుడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కౌ నుంచి వచ్చే మిల్క్ ఏదైతే ఉందో ఈ మిల్క్ ప్రొడక్షన్ కూడా నేషనల్లో కన్జ్యూమ్ చేస్తారు కాబట్టి హెల్త్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. రైట్. ఈ క్యాటిల్ రేరింగ్ తర్వాత ఇప్పుడు ఈ కౌ డంగ్ని కూడా యూజ్ చేస్తారు. అవునా? ఈ కౌ డంగ్ని సేల్ చేయడం వల్ల మళ్ళీ ఫీమేల్కి ఇన్కమ్ అనేది పెరుగుతుంది. అండ్ ఈ కౌ డంగ్ని ఇప్పుడు వెర్మీ కంపోస్టింగ్ చేస్తారు. వెర్మీ కంపోస్టింగ్ అంటే నథింగ్ బట్ దీన్ని ఇప్పుడు న్యాచురల్ ఆర్గానిక్ మాన్యూర్ కింద తయారు చేస్తారనమాట. ఆర్గానిక్ న్యాచురల్ మాన్యూర్ కింద తయారు చేసిన తర్వాత అదే ఛత్తీస్గఢ్లో ఉన్న ఫార్మర్స్కి ఇచ్చినట్లయితే, అంటే అగ్రికల్చరల్ ఫీల్డ్స్కి ఇచ్చినట్లయితే ఫార్మర్స్ ఏదైతే ఆర్టిఫిషియల్ మాన్యూర్స్ని యూజ్ చేస్తున్నారో వాటి మీద కన్నా ఇప్పుడు ఇవి చీప్గా అవైలబుల్ అవుతాయి కాబట్టి దీనికి షిఫ్ట్ అవుతారు. సో దట్ ఫార్మర్స్ ఎవరైతే అగ్రికల్చరల్ డిపెండెంట్ ఉంటారో వాళ్ళ పెట్టుబడి అనేది తగ్గుతుంది. అవునా? అగ్రికల్చరల్ ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గుతుంది. అండ్ ఆర్గానిక్ న్యాచురల్ మాన్యూర్స్ని యూజ్ చేయడం వలన పంట ఈల్డ్ అనేది కొంతకాలాని తర్వాత పెరగడానికి అండ్ సాయిల్ రెజువనేషన్కి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. అంటే ఓవరాల్గా ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్ కూడా లాంగ్ టర్మ్లో కనిపిస్తుంది. అంటే ఉమెన్కి మాత్రమే కాదు, ఫార్మర్స్కి మాత్రమే కాదు, అగ్రికల్చర్కి మాత్రమే కాదు, ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్ కూడా ఈ స్కీమ్లో మొత్తం ఉందన్నమాట. అర్థమవుతుంది కదమ్మా? ఇంత గ్రేట్ ఇంపార్టెన్స్ ఉన్నది కాబట్టి ఈ స్కీమ్ న్యూస్ పేపర్లో వచ్చింది, మనం ఎగ్జాంపుల్ కింద చూస్తున్నాం. ఇటువంటి స్కీమ్స్ని చెప్పాను కదా గవర్నెన్స్ వాటిలో కేస్ స్టడీస్ కింద ఎగ్జాంపుల్స్ కింద మనం యూజ్ చేయొచ్చు అనమాట. క్లియర్? ఎస్. రైట్. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. అయితే ఈ ఆర్టికల్ దోవల్ ఇన్ జెద్దా ఫర్ 2-day పీస్ కాన్ఫరెన్స్ ఆన్ ఉక్రెయిన్. అయితే ఈ ఆర్టికల్ అనేది జనరల్ స్టడీస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. దాని గురించి డిస్కషన్కి మనకి ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ అనమాట. సింపుల్గా నీట్గా కంప్లీట్ చేద్దాం. ఎంతవరకు అవసరమో అంతవరకు చూద్దాం. ఓకేనా? రైట్. అయితే మనందరికీ తెలుసు ఇట్స్ బీన్ మోర్ దెన్ ఏ ఇయర్ రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయ్యి ఇట్స్ మోర్ దెన్ ఏ ఇయర్. రైట్. అయితే ఇప్పటికీ క్యాజువాలిటీస్ అనేవి ల్యాక్స్లో అవుతున్నాయి అని చెప్తున్నారు. అంటే బోత్ సైడ్స్ రష్యన్ ఆర్మీ కానీ ఉక్రెయిన్ ఆర్మీ కానీ 2 కంట్రీస్లో కూడా ఆర్మీ వాళ్ళు చాలా వరకు హిట్ అవుతున్నారు అండ్ చాలామందికి ఊన్స్ అవుతున్నాయి. అండ్ జనరల్ సివిలియన్ కూడా నార్మల్ ఆర్డినరీ పీపుల్ కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి. రైట్. అండ్ రీసెంట్గా కూడా దెర్ ఈజ్ one initiative that is called the Black Sea Grain Initiative. క్లియర్? సో రాస్తాను ఒకసారి.
దో ఇక్కడ మెన్షన్ చేయకపోయినా యూ షుడ్ నో, ఎందుకంటే దాని యొక్క ఇంప్లికేషన్స్ అనేవి ఎలా ఉంటున్నాయి అనేది చూద్దాం. క్లియర్. బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్. సో అయితే గ్లోబల్ లెవెల్లో ఉక్రెయిన్ ఈజ్ ది హయ్యెస్ట్ ఎక్స్పోర్టింగ్ నేషన్ ఫర్ వీట్స్. వీట్ ఎక్స్పోర్ట్లో ఉక్రెయిన్ ది టాప్ మోస్ట్ కంట్రీ అనమాట. ఇప్పుడు లాస్ట్ 1 year దాటి ఈ వార్ సిచ్యువేషన్స్లో ఉండడం వలన ఉక్రెయిన్ నుంచి ఎక్స్పోర్ట్స్ అనేవి జరగడం లేదు. అయితే ఉక్రెయిన్కి ఎకనామికల్ లాస్ వస్తుంది, అక్కడ ట్రేడ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది ఇష్యూ కాదు. మోస్ట్ ఆఫ్ ది వీట్ ఇన్ ఉక్రెయిన్ ఈ సోల్డ్ టు ది ఆఫ్రికన్ నేషన్. చాలా వరకు ఇది ఆఫ్రికన్ నేషన్స్కి వెళ్తుందన్నమాట. సో ఒకవేళ ఈ ఎక్స్పోర్ట్స్ కనుక ఆగిపోతే, క్లియర్, ఈ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతే ఆఫ్రికన్ నేషన్స్కి చాలా వరకు ఫుడ్ క్రైసిస్ వస్తుంది. ప్రాబ్లం కాదు, క్రైసిస్ వస్తుంది. సార్ క్రైసిస్కి ప్రాబ్లంకి డిఫరెన్స్ ఏంటి? ప్రాబ్లం అంటే ఈరోజు వచ్చి రేపు సాల్వ్ అయిపోవచ్చు, బట్ క్రైసిస్ అంటే ఇది మోస్ట్ అగ్రివేటింగ్ అండ్ డేంజరస్ సిచ్యువేషన్ అనమాట. చాలామందికి ఖచ్చితంగా తినడానికి ఫుడ్ అవైలబుల్ అవ్వదు. సో ఈ బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ అనేది వార్ స్టార్ట్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు. సో దట్ ఉక్రెయిన్ కానీ రష్యా కానీ గ్రెయిన్స్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఎందుకంటే గ్లోబల్ హ్యుమానిటేరియన్ దృష్ట్యా 2 countries కూడా మెయిన్ ఈ ఆఫ్రికన్ నేషన్స్ వాళ్ళు అట్లా ఊరకనే చనిపోకూడదు, వాళ్ళకి ఫుడ్ క్రైసిస్ రావద్దు అని చెప్పి యాక్సెప్ట్ చేయడం జరిగింది. బట్ రీసెంట్లీ రష్యా హ్యాస్ మూవ్డ్ అవుట్ ఆఫ్ దిస్ బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్. ఎప్పుడైతే ఈ బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ నుంచి బయటకు వచ్చేసిందో అంటే అర్థం ఏంటి? ఒకవేళ ఒక షిప్ ఉక్రెయిన్ దాటి బయటకు వచ్చింది అంటే రష్యా దాన్ని అటాక్ చేస్తుంది. అది మనుషులైనా ఉండనివ్వండి, అక్కడ అందులో గ్రెయిన్స్ అయినా పట్టుకెళ్ళనివ్వండి, అవేవి కూడా ఇంకా చూడరు. ఒకసారి వార్ జరుగుతున్నప్పుడు అపోజిషన్ది ఒక్క ఐటెం దొరికినా సరే ఖచ్చితంగా దాన్ని డ్యామేజ్ చేయాలని వేరే వాళ్ళు చూస్తారు. అవునా? రైట్. సో ఇంతవరకు మనం ఏం చూస్తున్నాం? ఉక్రెయిన్ వార్ వలన ఎంత ఇంప్లికేషన్స్ అనేవి జరుగుతున్నాయో చూస్తున్నాం. గ్లోబ్ అంతా కూడా కేవలం ఫుడ్ వల్ల మాత్రమే కాదు, ఈవెన్ ఎకనామిక్ క్రైసిస్ కూడా, ఎకనామిక్ డిస్టర్బెన్స్ కూడా గ్లోబ్ అంతా క్రియేట్ అవుతుంది. ఆల్ దీస్ ఆర్ ఇంప్లికేషన్స్ ఫ్రమ్ ది వార్. రైట్. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే సౌదీ అరేబియా మెయిన్ గ్లోబల్ లెవెల్లో, ఇఫ్ యూ టేక్ ద వర్డ్ దట్ ఈస్ కాల్డ్ గ్లోబల్ సౌత్, గ్లోబల్ సౌత్ కంట్రీస్ని పిలుస్తుంది అనమాట. రైట్ సార్, వాట్ ఈజ్ గ్లోబల్ సౌత్? అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో కంట్రీస్ని జనరల్గా గ్లోబల్ నార్త్ అండ్ ఇంకా గ్లోబల్ సౌత్గా పిలుస్తారు. గ్లోబల్ నార్త్ అండ్ గ్లోబల్ సౌత్. అయితే సార్ దీని డెఫినేషన్ మీరు చెప్పట్లేదు. దెర్ ఈజ్ నో డెఫినేషన్ ఫర్ దీస్. అసలు గ్లోబల్ నార్త్ అంటే ఏంటి, గ్లోబల్ సౌత్ అంటే ఏంటి, డెఫినేషన్స్ అనేవి లేవు. జనరల్గా జియోగ్రఫికల్గా చూసుకుంటే ఆస్ట్రేలియా తప్ప మిగిలిన నేషన్స్ అన్నీ కూడా సౌత్ సైడ్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డెవలపింగ్ నేషన్స్గా చూస్తాము, డెవలపింగ్ అండ్ అండర్ డెవలప్డ్ నేషన్స్గా చూస్తాము. గ్లోబల్ నార్త్లో అంటే నార్త్ జియోగ్రఫీలో ఉన్న కంట్రీస్ మ్యాక్సిమం అన్నీ కూడా వెరీ రిచ్ కంట్రీస్, అంటే డెవలప్డ్ కంట్రీస్ అన్నమాట. సో గ్లోబల్ నార్త్ అండ్ గ్లోబల్ సౌత్ కింద డివైడ్ చేస్తున్నారంటే చూడండి, మెయిన్ గ్లోబల్ సౌత్లో నేషన్స్ లైక్ బ్రెజిల్ గ్లోబల్ సౌత్లో వస్తుంది, సౌత్ ఆఫ్రికా గ్లోబల్ సౌత్లోకి వస్తుంది, ఇండియా కోర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ డెవలపింగ్ నేషన్ గ్లోబల్ సౌత్లోకి వస్తుంది, చైనా డెవలపింగ్ నేషన్ అండ్ ఇంకా ఇందులో రష్యా కూడా గ్లోబల్ సౌత్లోనే జనరల్గా చూస్తారు. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ రష్యా అంతా నార్త్లోనే ఉంది కదా. కోర్స్ రష్యా అంతా నార్త్లో ఉన్నప్పటికీ కూడా రష్యా ఒక డెవలపింగ్ కంట్రీ కాబట్టి గ్లోబల్ సౌత్లో పెట్టడం జరుగుతుందన్నమాట. అలానే ఆస్ట్రేలియా చూసుకుంటే జియోగ్రఫికల్గా సౌత్ అంటే సదరన్ హెమిస్ఫియర్ ఈక్వేటర్ కింద ఉన్నప్పటికీ కూడా అదొక డెవలప్డ్ కంట్రీ కాబట్టి దాన్ని గ్లోబల్ నార్త్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. అయితే మెయిన్ ఉక్రెయిన్ వాంట్ టు కన్సెన్సస్ విత్ గ్లోబల్ సౌత్. అంటే ఈరోజు డెవలపింగ్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మద్దతు కనుక కూడకట్టితే రష్యాని కొంతవరకు ఆపచ్చు అని చెప్పి థింక్ చేస్తుందన్నమాట.
అందుకనే మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు ఇన్విటేషన్ ప్రకారం ఎక్కడికి వెళ్ళారమ్మా? సౌదీ అరేబియాకి వెళ్ళారు. ద ప్లేస్ జద్దా ఈజ్ ఇన్ సౌదీ అరేబియా. అక్కడ 2 days పీస్ కాన్ఫరెన్స్ జరుగుతుందన్నమాట. మెయిన్ పర్పస్ ఎజెండా ఏంటి అంటే రష్యా ఉక్రెయిన్ వార్ని ఆపడానికి నేషన్స్ అందరినీ కూడా సమీకరిస్తుందన్నమాట ఉక్రెయిన్. వీళ్ళందరి సపోర్ట్తో రష్యాతో మాట్లాడి యుద్ధం ఆపినట్లయితే మనం ఇందాక వరకు ఏవైతే వార్ ఇంప్లికేషన్స్ అనేవి చూసుకున్నామో అట్లాంటివి ఆపడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అర్థమవుతుంది కదమ్మా? రైట్. ఈ గ్లోబల్ నార్త్, గ్లోబల్ సౌత్ లాంటి టర్మ్స్ అనేవి న్యూస్ పేపర్లో రిపీట్ అవుతూనే ఉంటాయి. ఇఫ్ యూ ఫెయిల్ టు అండర్స్టాండ్ ద రియల్ ఎసెన్స్, మీరు కంప్లీట్గా ఆర్టికల్ చదివినా సరే వేస్ట్ అవుతుందన్నమాట. రైట్. ఈ టర్మ్స్ని మీరు ప్రాపర్గా మీ ఆన్సర్ రైటింగ్లో మీరు పెట్టచ్చు, యూజ్ చేయొచ్చు. అంతా క్లియర్ కదమ్మా? గ్లోబల్ నార్త్ అంటే రిచ్ కంట్రీస్, గ్లోబల్ సౌత్ అంటే డెవలపింగ్ కంట్రీస్. జనరల్గా గ్లోబల్ సౌత్ అంటే ఏంటి అంటే రెగ్యులర్గా ఈ డెవలపింగ్ కంట్రీస్ అందరి యొక్క సమూహాన్ని గ్లోబల్ సౌత్ అంటే ఒక ఆర్గనైజేషనల్ స్టేటస్, అందరూ కూడా మెయిన్ యూనిటీగా ఉన్నాము అనుకునే స్టేటస్ని ఇది చూపిస్తుంది. అయితే ఈజ్ దేర్ ఎనీ ప్రాపర్ డెఫినేషన్ ఫర్ దట్? అఫ్ కోర్స్ నాట్. ఎటువంటి ప్రాపర్ డెఫినేషన్ కూడా దానికి లేదు అని అంటాం. ఈ గ్లోబల్ సౌత్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ బ్రిక్స్. బ్రిక్స్ నేషన్స్ అనేవి గ్లోబల్ సౌత్ని రిప్రజెంట్ చేస్తాయి. అందుకని బ్రిక్స్ ఆర్గనైజేషన్ని మనం వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ కింద చూడడం జరుగుతుందన్నమాట. డన్. సో ఆర్టికల్ కాంటెక్స్ట్ అంతా కూడా అర్థమైంది కదమ్మా? సో మన ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు కూడా ఎందుకు వెళ్ళారో ప్రాపర్గా మీకు అర్థమైంది కాబట్టి ఇది సరిపోతుంది. అంతకన్నా వార్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏమవుతుంది, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఆల్రెడీ చదివే ఉంటారు. అదంతా సరే మనకి అవసరం లేదు ఇక్కడ. రైట్. ఈ ఆర్టికల్ చూడమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ దట్ ఈస్ ఆర్గాన్ షార్టేజ్ కంటిన్యూస్ టు కాస్ట్ లైఫ్స్. అంటే అర్థం ఏంటి? ఈరోజు ఇండియాలో ఆర్గాన్ డొనేషన్ అనేది చాలా తక్కువగా ఉంది, దీని వలన చాలామంది చనిపోతున్నారు అని ఒక రిపోర్ట్ రావడం జరిగిందనమాట. క్లియర్లీ ఇట్ షోస్ అట్లీస్ట్ 3 lakh పేషెంట్స్ ఆర్గాన్ డొనేషన్స్ గురించి వెయిట్ చేస్తున్నారు. అంటే ఎప్పుడైనా పేషెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి చనిపోతే తన ఆర్గాన్ డొనేషన్స్ చేసినట్లయితే ఆ ఆర్గాన్స్ని వేరే వ్యక్తులకు అమర్చి వాళ్ళకి సెకండ్ లైఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అవునా? అలా వెయిటింగ్ లిస్ట్ అనేది తయారు చేసి వచ్చిన ఆర్గాన్స్ బట్టి ప్రయారిటైజ్ చేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్? సో ఇలా వెయిటింగ్ లిస్ట్లో 3 lakh పేషెంట్స్ ఉన్నారు అని చెప్తున్నారనమాట. రైట్. అయితే ఈ ఆర్టికల్ మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2లో మనం హెల్త్ టాపిక్స్ చదువుతాం, దాంట్లో యూస్ చేయొచ్చు. ఈవెన్ మీరు దీన్ని ఎస్ఐ ఆర్టికల్స్లో కూడా నీట్గా మీ స్కిల్స్ని ఉపయోగించి దీన్ని పెట్టగలరు. అండ్ ఈవెన్ ఎథిక్స్ కేస్ స్టడీస్లో కూడా మీరు స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ కింద పెట్టచ్చు. ఎలా పెట్టచ్చు నేను లాస్ట్లో చెప్తాను. డన్. రైట్. అయితే క్లియర్గా ఆర్టికల్ చెప్తుంది ఏమని, కొన్ని రిపోర్ట్స్ ఏమని చెప్తున్నాయంటే అట్లీస్ట్ 3 lakh వెయిటింగ్ పేషెంట్స్ ఉన్నారు. అండ్ ఎవ్రీడే ఆర్గాన్స్ లేకపోవడం వలన 20 members చనిపోతున్నారంటే ఎవ్రీడే ఆర్గాన్స్ లేక 20 members చనిపోతున్నారు అని చెప్తున్నారు. అయితే ఎవరైతే ఈ రీసెర్చ్ చేయడం జరిగిందో వాళ్ళు ఏమని చెప్తున్నారు, యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో ఈరోజు ప్రతి 10 లక్షల మందికి ఒకరు మాత్రమే, క్లియర్, ప్రతి 10 లక్షల మందికి కూడా ఒకరు మాత్రమే ఆర్గాన్ డొనేషన్ చేస్తున్నారు. ఈ నెంబర్ అసలు దేనికి కూడా సరిపోదు అని చెప్తున్నారు. అట్లీస్ట్ ప్రతి 10 లక్షలకి 65 మంది దాకా ఎప్పుడైతే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గాన్స్ అనేవి డొనేట్ చేస్తారో అప్పుడే ఇండియాలో ఈ వెయిటింగ్ లిస్ట్ అనేది తగ్గుతుంది అండ్ చనిపోయే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది అని చెప్తున్నారు. అర్థమవుతుందా? ప్రతి 10 లక్షల మందికి 65 మంది దాకా ఆర్గాన్స్ డొనేట్ చేయడం అనేది మంచిది. క్లియర్? రైట్. అయితే ఏమని చెప్పాను, ఎథిక్స్లో ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ఎథిక్స్లో వీ లెర్న్ ఫ్యూ టర్మ్స్ లైక్ కంపాషన్. క్లియర్? కంపాషన్ అంటే నథింగ్ బట్ దయాహృదయం కలిగి ఉండాలి. అండ్ వీ మస్ట్ ఫీల్ ఎంపతి. క్లియర్? ఎదుటి వాళ్ళ బాధను మన బాధగా మనం అనుకోవాలన్నమాట. అంటే
ఎస్, ఎదుటి వాళ్ళకి ప్రాబ్లం వస్తే మనకి రేపు పొద్దున ఆ ప్రాబ్లం వస్తే ఎలా అని చెప్పి ఆలోచన చేసే శక్తి అనేది మనకి ఉండాలన్నమాట. అంటే ఎథిక్స్ మీరు కేస్ స్టడీస్ రాస్తున్నప్పుడు ఆర్గాన్ డొనేషన్ గురించి ఒకవేళ మీరు పెట్టినట్లయితే మీ ఆన్సర్లో ద ఫీలింగ్ ఆఫ్ కంపాషన్, ఎంపతి అనేది కనిపిస్తుంది అనమాట. ఎందుకు ఇందాకే చెప్పాను. అండ్ లాస్ట్లో కూడా ఆర్టికల్లో కొన్ని పారాస్ అనేవి ఉన్నాయి, అది కూడా చూపిస్తాను. సో దట్ ఆర్గాన్స్ డొనేట్ చేయడం వలన ఎంతమంది బ్రతుకుతున్నారు అనేది క్లియర్గా మనకి అర్థమవుతుందన్నమాట. క్లియర్, రైట్. అయితే ఇండియాలో డాక్టర్స్ నెంబర్స్ పెరుగుతున్నాయి, అయినా ఆ నెంబర్స్ సరిపోవు. హాస్పిటల్స్ పెరుగుతున్నాయి, అయినా ఆ నెంబర్స్ సరిపోవు. గవర్నమెంట్ మరింత దృష్టి పెట్టి మరింత ఈ హెల్త్ సెక్టార్ మీద ఇంపార్టెన్స్ చూపించాలి అని చెప్తున్నారు. ప్రజలలో అవేర్నెస్ అనేది తీసుకొని రావాలి. క్లియర్, ఎందుకంటే ఒక్కసారి జనరలీ ఇట్ సేస్ ఇండియాలో ఆర్గాన్ డొనేషన్స్ అనేవి కేవలం వెరీ ప్రోగ్రెసివ్ పీపుల్ మాత్రమే చేయడం జరుగుతుంది. వెరీ ప్రోగ్రెసివ్ అంటే రాడికల్గా ఫ్యూచరిస్టిక్గా ఆలోచించిన వాళ్ళు మాత్రమే వాళ్ళ యొక్క బాడీ పార్ట్స్ని, ఒకవేళ ఆ వ్యక్తులు బ్రెయిన్ డెడ్ అయి చనిపోయినా ఆర్ ఇంకేదైనా అయి చనిపోయినా వాళ్ళ ఆర్గాన్స్ ప్రాపర్గా పనిచేస్తున్నాయంటే వేరే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి యాక్సెప్ట్ చేస్తూ బ్రతుకున్నప్పుడే సంతకం పెడతారనమాట. క్లియర్, రైట్. అయితే ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే సొసైటీలో కొంత సోషల్ స్టిగ్మా అనేది ఉందన్నమాట. ఏమని? జనరలీ స్టోరీస్ ఏ వ్యక్తి అయినా తన అవయవాల్ని దానం చేస్తే నెక్స్ట్ జన్మ అనేది ఉంటే జన్మలో అతనికి ఆ దానం చేసిన అవయవాలు లేకుండా పుడతారు అని. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఇల్లాజికల్ అండ్ ఇర్రేషనల్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే వ్యక్తి ఈ జన్మలో తను బ్రెయిన్ డెడ్ అయిపోయిన తర్వాత లెట్స్ టేక్ అతను కిడ్నీ దానం చేశారు, అది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనుకోండి. సో నెక్స్ట్ జన్మలో అతనికి కిడ్నీ రాకుండా పుడతాడా? నో, అటువంటి కాన్సెప్ట్ అనేది అసలు ఉండదు. కేవలం అదొక ఇల్లాజికల్ ఇర్రేషనల్ థాట్స్ మాత్రమే. అటువంటి సోషల్ స్టిగ్మా ఎప్పుడైతే సొసైటీ నుంచి పోతుందో అప్పుడు ఆర్గాన్ డొనేషన్స్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా అవేర్నెస్తో వాలంటరీగా వాళ్ళ డొనేషన్స్ని ముందుకు ఇవ్వడానికి చూపించాలన్నమాట. అండ్ ప్రోగ్రెసివ్ పీపుల్ ఆర్ సొసైటీలో బాగా నేమ్ ఫేమ్ సాధించిన వ్యక్తులు ఇది పబ్లిక్లో చేసినట్లయితే ఆర్గాన్ డొనేషన్స్ లాంటివి ఖచ్చితంగా మిగిలిన వాళ్ళల్లో కూడా అవేర్నెస్ పెరిగి ముందుకు వస్తారనమాట. అండ్ యూత్ షుడ్ బి ఇంబైబ్డ్ విత్ ద నాలెడ్జ్. ఏ విధంగా ఆర్గాన్ డొనేషన్స్ వల్ల చాలామంది బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయి, ఇట్లాంటివన్నీ కూడా జాగ్రత్తగా చూపించాలి అని చెప్తా ఉన్నామన్నమాట. అయితే ఇండియాలో మాత్రమే కాదు, ఈవెన్ మిగిలిన కంట్రీస్లో కూడా కొంతవరకు ఆర్గాన్స్ డిమాండ్ అనేది చాలా ఎక్కువగానే ఉంది. ఆర్గాన్ షార్టేజ్ కూడా ఉంది. అయితే ఉన్న కంట్రీస్లో హయ్యెస్ట్గా అమెరికాలో దాదాపుగా 50 నుంచి 60 డొనేషన్స్ అనేవి జరుగుతున్నాయి ప్రతి 10 లక్షలకి. క్లియర్, 1 మిలియన్కి 50 to 60 దాకా జరుగుతున్నాయి. సో ది మోస్ట్ ప్రోగ్రెసివ్ నేషన్గా భావిస్తాం కాబట్టి అక్కడ జనరల్గా ఇలాంటివి వాళ్ళు దే డోంట్ ఫియర్. క్లియర్, ఇటువంటి సోషల్ స్టిగ్మాస్ని ఏమి అటాచ్ చేసుకోరు. దే గో ఫర్ గివింగ్ దేర్ ఆర్గాన్స్ టు ది అదర్ పీపుల్. క్లియర్, అండ్ మిగిలిన స్పెయిన్ కంట్రీస్ కానీ దే హార్డ్లీ హ్యావ్ 10-20 అట్లానే మరి అంత హయ్యెస్ట్ ఏం కాదు. బట్ ఇండియాలో చూసుకుంటే వాటితో కంపారిజన్ పాపులేషన్ చాలా ఎక్కువ, ఆర్గాన్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఎక్కువ, బట్ డొనేషన్స్ అనేవి లేకపోతే ఫ్యూచర్లో ఇంకా ప్రాబ్లం వస్తుంది అని చెప్తున్నారనమాట. క్లియర్, సో అందుకనే అవేర్నెస్ కూడా బాగా పెరగాలి అని చెప్తున్నారు. అండ్ ఈ ఆర్టికల్స్ ఉండమా ఎవరైతే ఒకరు స్వచ్ఛందంగా వాళ్ళ అవయవాల్ని ఇస్తారో చూడండి, 1 cadaver కెన్ సేవ్ అప్ టు 8 lives. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే స్వచ్ఛంగా ఎవరైతే తన అవయవాలను దానం చేస్తారో ఒక వ్యక్తి మరొక 8 మంది వ్యక్తుల యొక్క ప్రాణాలను కాపాడేవాడు అవుతాడంట. క్లియర్, సో చూడండి, ఒకవేళ కిడ్నీస్ 2 డొనేటెడ్ కిడ్నీస్, క్లియర్, ఒకవేళ 2 కిడ్నీస్ ఇచ్చినట్లయితే అది 2 పేషెంట్స్కి ఇవ్వచ్చు. క్లియర్, అండ్ ఒక లివర్ని 2 parts కింద చేసి 2 వ్యక్తులకి ఇవ్వచ్చు. సో ఇక్కడే 4 people, కేవలం కిడ్నీతోని లివర్తోనే 4 peopleని మనం బ్రతికించే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అండ్ 2 డొనేటెడ్ లంగ్స్ టు 2 other patients. క్లియర్, సో కిడ్నీస్ 2కి,
లంగ్స్ ఇద్దరికి ఇట్లాగా మనం సపరేట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో ఇలా టోటల్గా 8 మెంబర్స్ దాకా, అంటే ప్యాంక్రియాస్ ఇస్తే ఒక వ్యక్తికి అండ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఇలా 8 మెంబర్స్కి సింపుల్గా ఒక బ్రెయిన్ డెడ్ వ్యక్తి దగ్గర నుంచి మనం ఈ 8 పీపుల్ని ఇలా ఆర్గాన్స్ని స్ప్లిట్ చేసి డొనేట్ చేయడం వల్ల ఇంతమందిని కాపాడుతున్నాం అని చెప్తున్నారనమాట. క్లియర్? రైట్. అండ్ దెర్ ఈజ్ సమ్ అదర్ వర్డ్ దట్ ఈస్ కాల్డ్ టిష్యూ డోనర్. ఒక టిష్యూ డోనర్ ఈజ్ సమ్వన్ హూ కెన్ డొనేట్ ఏంటి, తన బోన్స్ని, టెండాన్స్, కార్టిలేజ్, కనెక్టివ్ టిష్యూస్, స్కిన్, కార్నియా, స్క్లీరా అండ్ హార్ట్ వాల్వ్స్ అండ్ విజల్స్ can save the lives as many as 75 people. ఒకవేళ ఆర్గాన్ డొనేషన్తో పాటు టిష్యూ డొనేషన్ కూడా చేసినట్లయితే ఒక వ్యక్తి ఆర్గాన్ డొనేషన్ వలన 8 మందిని అండ్ టిష్యూ డొనేషన్స్ వలన 75 పీపుల్ని రక్షించే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో దట్ ద నెంబర్ కమ్స్ టు బి సమ్వేర్ అరౌండ్ 80 to 83 మెంబర్స్ దాకా, దాదాపుగా అట్లీస్ట్ 83 పీపుల్ దాకా కూడా వాళ్ళని సేవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారనమాట. సో అందుకనే ఇదొక నోబుల్ ఐడియా, ఇదొక నోబుల్ డీడ్. మన వరకు ఎంత ఏదైతే చేయగలమో అది ఖచ్చితంగా చెయ్యాలి అని చూస్తాం. రైట్, ఆర్టికల్ చూసారు కదమ్మా, నీట్గా దీన్ని అంతా కూడా చెప్పడం జరిగింది. అండ్ మన ఎగ్జామినేషన్లో కూడా ఎలా యూజ్ చేసుకోవాలో చూస్తున్నాం. అండ్ ఎవ్రీ వన్ షుడ్ గెట్ దిస్ అవేర్నెస్ అండ్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు స్ప్రెడ్ ది అవేర్నెస్ టు రిమైనింగ్ పీపుల్. ఎక్కడైతే సొసైటీలో సోషల్ స్టిగ్మా అనేది ఉంటుందో, మీరు ఆస్పిరెంట్స్ కాబట్టి మనం అవేర్నెస్ తీసుకొని రావాలి, ఆ స్టిగ్మాస్ని రిమూవ్ చేసే విధంగా కష్టపడాలన్నమాట. రైట్, క్లియర్. అండ్ కాంబో ఆఫర్ చూడమ్మా, మీరు ఏ 2 కోర్సెస్ పర్చేస్ చేసినా 10,000 10,000 20 అవ్వాల్సిన చోట కేవలం మీకు 15,000కే వస్తుందన్నమాట. దీంట్లో మనం ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉంది, ఆన్సర్ రైటింగ్ ఉంది, టార్గెట్ ప్రిలిమ్స్ ఉంది, ఎథిక్స్, ఎస్ఐ, సీసాట్. సో ఈ కాంబోస్లో మీరు ఏ 2 ప్యాక్స్ని సెలెక్ట్ చేసుకున్నా కేవలం 15,000కే, అది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందమ్మా. క్లియర్, లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. సో మీరు ఇంపార్టెంట్ ఈ ఆఫర్ని ఉపయోగించుకోగలరు. ఫీజ్ వ్యాలిడిటీ కేవలం 15th ఆగస్ట్ వరకు మాత్రమే. సో టు జాయిన్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553.